ఒక్కసారిగా యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ కి మనం వెళ్దాం. మా కొలీగ్ దేవిక అక్కడ ఉన్నారు. అండ్ వర్షం పడే అవకాశం కూడా కనిపిస్తోంది. వర్షం పడ్డా ఏదొచ్చినా వరదొచ్చినా సరే మాకు ఎన్టీఆర్ ఈవెంట్ ముఖ్యమన్నారా అన్నట్టుగా కనబడుతోంది. మనకు అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా అక్కడ వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎస్ దేవిక, చాలా పెద్ద గుంపు ఉంది, చాలా పెద్ద క్రౌడ్ ఉంది మీ వెనకాల. ఒక్కసారి ఆ క్రౌడ్లోకి వెళ్ళండి, ఒక్కసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కదిలించండి. ఎస్ రామ్దాస్, చూడొచ్చు ఇందాక నుంచి కూడా ఇక్కడ అభిమానులందరూ కూడా జై ఎన్టీఆర్ అంటూ కూడా ఇక్కడ అరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ మాటల్లోనే ఆయన అభిమానం ఎంతుంది అనేది కూడా కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారి అభిమానులతో కూడా ఇక్కడ మాట్లాడదాం, ఎందుకంటే ఎంతో మంది అభిమానులు ఇక్కడికి రావటం జరిగింది. టీ షర్ట్స్ మీద కూడా అక్కడ టీ షర్ట్స్ చూడొచ్చు జై ఎన్టీఆర్ అంటూ కూడా మీరు టీ షర్ట్లే చూస్తున్నారు. ఈ టీ షర్ట్ల కింద గుండెల్లో ఆయన ఫోటోలు చూడలేకపోతున్నారు. ఆ ఫోటో మీరు చూడలేకపోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఈవెంట్ లో ముందున్నారు, వాళ్ళకేం కనిపించలా. వాళ్ళకి ఎంత కనిపిస్తుందో మాకు తెలియదు, వెనకాల ఉన్నాం మాకు అసలు ఆడ ఎవరున్నారు కూడా మాకు తెలియదు. ఆయన వచ్చారు చూడండి, ఆయన ఆ ఎల్ఈ టీవీలో ఆయన కనిపిస్తున్నారు చూడండి. ఆయన ఈ సినిమాకు ఉన్నారు కదా, ఈ సినిమాకు ఉన్నారు కదా. ఆయన చెప్పండి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ముందు ఉండేవాళ్ళు కదా ఎన్టీఆర్ ఫ్యాన్స్, వెనకాల ఉండేవాళ్ళు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇప్పుడు అలాగే జరిగింది మాకు ఎప్పుడు. అవును అవును ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో పరిచయం ఉండే వాళ్ళకి సిస్టర్, ఈ ఇండస్ట్రీలో పరిచయం ఉండే వాళ్ళకి ఎంఐపీ కార్డులు ఇస్తారు, విఐపీ కార్డులు ఇస్తారు. ఫ్యాన్స్ కి ఎవరు ఇయ్యారు కదా, విఐపీ కార్డులు దొరుకుతాయి కదా. ఫ్యాన్స్ ఉన్నా కూడా మీకు లోపలికి ఎంట్రీ ఉంది కదా. ఫ్యాన్స్ అంటేనే ఒక వైబ్రేషన్ కదా. వైబ్రేషన్ ఉందా సిస్టర్? వైబ్రేషన్ ఉంది. ఒకటి చెప్తా, ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళు ఫ్యాన్సే, ఇక్కడ ఉండేవాళ్ళు ఫ్యాన్సే చూస్తున్నారు. ఇక్కడ ఉండే ఫ్యాన్స్ క్రౌడ్ చేసినట్లు అల్లరి చేసినట్లు వాళ్ళు చేయడం లేదు. మాకెందుకు ఆ కట్అవుట్లు చెప్పు, కట్టారు ఓకే, ఆ కట్అవుట్ బదులు అక్కడ పెద్ద స్క్రీన్ పెట్టేది. చూడొచ్చు అభిమానులందరూ కూడా ఎంతగా ఆనందపడుతున్నారు అనేది. ఎందుకంటే మరి కాసేపట్లో ఎన్టీఆర్ గారు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు, అందులో రితిక్ రోషన్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ మామూలుగా లేదు అనేది కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కొంతమంది అభిమానులతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ముసాపేట్ నుంచి. అంటే ఎంఐపీ టికెట్స్ ఉండి కూడా విఐపీలకు ఇక్కడ చూడొచ్చు రామ్దాస్, మొత్తం కూడా ఇక్కడ బురద నేల కనిపిస్తుంది. ఒకవైపు బురద, పైనుంచి వర్షం వచ్చే అవకాశం కూడా ఉంది. అయినా కూడా అభిమానులు ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళ అభిమానం ఎలాంటిది అనేది కూడా మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. అంటే పైనుంచి వర్షం వచ్చే అవకాశం ఉంది, కిందేమో ఈ బురద నేల. ఎలా ఎన్టీఆర్ మించింది అది కాదు. చూడొచ్చు రామ్దాస్, సునామీ వచ్చినా కూడా మా అభిమానం పోదు అంటూ కూడా వాళ్ళు ఎన్టీఆర్ కోసం ప్రాణం ఇస్తాం మేము. ఏంటి చెప్పాలి, ఏం చెప్పాలి? ఎలా అనిపిస్తుంది? అంటే ఇండస్ట్రీ నుంచి శ్రేయస్ మీడియాని బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఒక ఓన్లీ నందమూరి తారక రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారి ఈవెంట్స్ కే శ్రేయస్ మీడియా ఉన్నాడు ఎంత దరిద్రమైన ఆర్గనైజేషన్ చేస్తున్నాడు. శ్రేయస్ మీడియాని బ్యాన్ చేయాలి ఇండస్ట్రీ నుంచి. అసలు వచ్చిన క్రౌడ్ కి ఈ ప్లేస్ కి సంబంధం ఉందా? మీరు బయట ఉన్నారు కదా, ఇందాక గేట్ దగ్గర చూసారు కదా ఎంతమంది ఉన్నారు బయట. ఎంఐపీ క్లోజ్ చేస్తారు. నా దగ్గర ఎంఐపీ పాస్ ఉంది. నేను వివిఐపీలోకి వచ్చాను. శ్రేయస్ మీడియా కూడా అన్నాడు ఎంత ఎదవంటే, ఈడంత ఎదవా తెలుగు ఇండస్ట్రీలో ఎవడలేడు. అది ఎందుకంటే ఓన్లీ నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఈవెంట్స్ మాత్రమే ఈ పొట్టినా కూడా కర్రీనా కూడా ఇలా చేస్తాడు. ఏడాడు శ్రేయస్ మీడియాడు స్టేజ్ మీద కనపడతలే నా కొడుకాడు. ఓన్లీ ఎన్టీఆర్ ఏర్పాట్లకు సంబంధించి మాత్రం అభిమానులు బగ్గుమంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఏర్పాట్లు మాత్రం సరిగ్గా లేవు, అభిమానులను అవమానించినట్టుగా ఉన్నాయి అనేది మాత్రం ఇక్కడ అభిమానుల్లో నిరాశ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో అభిమానులు, వివిధ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఏర్పాట్లు మాత్రం సరిగ్గా లేవు అనేది. సినిమా ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్, అలాగే కియారా అడ్వాణి కూడా చాలా యాక్షన్ ఓరియంటెడ్ క్యారెక్టర్ లాగా మనకు ఫ్లెక్స్ చూస్తే కనబడుతుంది. సో ఫ్యాన్స్తో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వండి. చాలా రోజులతో అవుతుంది, దేవర తర్వాత మళ్ళీ ఆకలితో ఉన్నారు ఫ్యాన్స్. వాళ్ళంతా కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు? ఒక్కసారి ఆ క్వశ్చన్స్ అడగండి ఫ్యాన్స్ని.
ఎస్ రామ్ దాస్, నిజంగానే దేవర తర్వాత వస్తున్న ఈ మూవీకి మాత్రం ఫ్యాన్స్ లో ఆ హోప్స్ అనేవి అంతకంటే ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. మరి మూవీకి సంబంధించి కూడా అడుగుదాం కొంతమందితో మూవీకి సంబంధించి ఏమంటారు? అంటే ఆ RRR లో ఏదైతే నాటు నాటు సాంగ్ ఉందో ఆ నాటు నాటు సాంగ్ కి మించి ఈ సినిమాలో సాంగ్స్ ఉన్నాయంటే కూడా 100 టైమ్స్ తప్పకుండా ఇస్తారు. రితిక్ రోషన్ డామినేట్ చేసిన ఎన్టీఆర్ ఒక్కడే. అంటే సాంగ్ చూసారా మీరు? అది రితిక్ రోషన్ ఒక కాల్ బొట్టన వెనుకొని పనికిరాడు ఎన్టీఆర్ దగ్గర. ఓకే, అంటే మామూలుగా మూవీకి సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే RRR తర్వాత దేవర తర్వాత వస్తున్న నెక్స్ట్ మూవీ అంటే RRR లో ఇద్దరు హీరోలు, దీంట్లో కూడా ఆయన డబుల్ యాక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇద్దరు హీరోలతో వస్తున్న మూవీ వార్ 2 అనేది ఎలా అనిపిస్తుంది? మూవీ గురించి ఏం చెప్తారు? ఆ రెండు సినిమాలో ఎంత హిట్ అయిందో, దానికి డబుల్ హిట్ అవుతుంది ఇది. అంటే ఇప్పుడు ఆగస్ట్ 14కే కదా మరి వెళ్ళి అందరూ బుక్స్ చేసుకున్నారు. వెళ్ళకుండా ఎవరు ఉండరు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు సినిమాకి వెళ్తాడు. సినిమా కంపల్సరీ వెళ్తారు. ఆల్రెడీ ఇది అనౌన్స్ చేసినప్పుడు హిట్. ఎప్పుడైతే తారక్ బాబు బాలీవుడ్ లో అడుగు పెట్టాడో అప్పుడే వారి 2 వాళ్ళకి స్పై యూనివర్స్ వాళ్ళకి హిట్ పడిపోయింది ఆల్రెడీ. సినిమా ఎన్టీఆర్ ప్యాన్ వరల్డ్ హీరో. ఆల్రెడీ ఇది బ్లాక్ బస్టర్ హిట్ ఆల్రెడీ అయిపోయింది. వాడు ఎవడైతే ప్రొడ్యూసర్ ఉన్నాడో వాడు ఇంట్లో కూర్చొని కట్టలు లెక్కెట్టుకోవడం రేపు అంతే. చూడొచ్చు రామ్ దాస్, మూవీకి సంబంధించి మాత్రం ఈ ప్రొడ్యూసర్ మాత్రం ఇంట్లో ఉండి కట్టలు నోట్ల కట్టలు లెక్క పెట్టుకోవాల్సిందే అంటూ కూడా అభిమానులు చెప్తున్నారు. అంటే ఈ మూవీకి సంబంధించి అభిమానులు ఏ రేంజ్ లో హిట్ ఇస్తారు అనేది కూడా మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న అభిమానులందరూ కూడా ఈ మూవీ ఖచ్చితంగా హిట్ చేస్తారు అనేది మనకు అర్థమైపోతుందని చెప్పొచ్చు. మరికొంతమంది అభిమానులతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే వర్షం వస్తున్నా ఏదొస్తున్నా సరే ఇక్కడికి మాత్రం వస్తున్న చిన్నపిల్లలు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, అనేక మంది ఉన్నారని చెప్పొచ్చు. వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడ దేవిక మీరు అది వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. మేము ఒక్కసారి మళ్ళీ ఫ్యాన్స్ దగ్గరికి వెళ్తున్నాం, కామెంట్ సెక్షన్ కి. ఒక్కసారి ఎస్, చాలా మంది మనం విన్నాం ఇక్కడ నిర్మాత డబ్బులు లెక్క పెట్టాల్సుకోవాల్సిందే అంటున్నాడు. డబ్బులు నోట్ల కట్టలు లెక్క పెట్టుకోవాల్సిందే కూర్చొని అంటూ చెప్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఎస్, మొత్తం మీద ఒకసారి కామెంట్ సెక్షన్ లోకి వెళ్దాం. ఎన్టీఆర్ రాకింగ్ అంటూ పెట్టినారు కామెంట్ చాలా మంది. తారక్ బాబు వార్ 1 సెట్ చేస్తాడు, రాక్సీ 200. యా, చాలా మంది. గిన్ని సంతోష్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ పెడుతున్నారు. తేజ బడుగు ఎన్టీఆర్ జై అని పెడుతున్నారు. ఎంత ట్రెండింగ్ లో ఉంది అనేది ముబారక్ పెడుతున్నారు. అలాగే జై ఎన్టీఆర్ అన్నయ్య అంటూ పెడుతున్నారు. సింగపూర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ పెడుతున్నారు సంతోష్. అలాగే సింగపూర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గిన్ని సంతోష్ పెడుతున్నారు. మా అన్న మా ప్రాణ బిజినెస్ షాప్ పెడుతున్నారు. ఇక హృతిక్ రోషన్ కు ఒక ఫ్యాన్ తగిలాడు. ఇక్కడ హృతిక్ రోషన్ కు ఫైర్ ఎమోజీ పెడుతున్నారు. అలాగే యా, చాలా మంది పెడుతున్నారు. రజనీకర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఫ్యాన్ కానీ ఉన్నాడు. 5000 crores అంట జాను. కువైట్ నుంచి జై జగన్ అంటూ జై ఎన్టీఆర్ ఇట్లు కువైట్ అంటూ ఒక ఆయన పెడుతున్నాడు. జగన్ కూడా కలిపాడు పాపం. సో హృతిక్ రోషన్ ఫ్యాన్ ఒక ఆయన పెడుతున్నాడు స్టార్ ఇమోజ్. అలాగే సీఎం ఎన్టీఆర్ గ్లోబల్ షాను. వావ్, ఏంటి కామెంట్లు చదువుదామంటే కూడా నాన్ స్టాప్గా వెళ్తున్నాయి. కామెంట్లు కూడా చదవలేనంత స్పీడ్గా వెళ్తున్నాయి. కామెంట్ల సెక్షన్లోకి వెళ్ళగానే ఒక్కసారిగా సూపర్ హీరో, సూపర్ హిట్, సూపర్ మూవీ అంటూ పెడుతున్నారు. అలాగే 2000 కోట్లు పక్కా అని మరొకరు పెడుతున్నారు. జై ఎన్టీఆర్ అంటూ ఒకరు పెడుతున్నారు. ఎన్టీఆర్ డ్యూడ్ అని ఒకరు పెడుతున్నారు. ఆంధ్ర కింగ్ ఎన్టీఆర్ అంటూ పెడుతున్నారు. ఇక చాలామంది కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు. దేవ తాతకు దగ్గ మనవడు మా తారకన్నయ్య, నందమూరి వంశాన్ని నిలబెట్టే ఏకైక మొగాడు మా తారకన్నయ్య అంటూ మరొక ఆయన పెడుతున్నాడు. దేవా. సింగపూర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గిన్ని సంతోష్ పెడుతున్నారు. ఎస్, తిరుపతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెడుతున్నారు. ఒక్కసారి రైట్ కామెంట్ సెక్షన్లోకి మళ్ళీ వెళ్దాం. తర్వాత ఒకసారి మా కొలీగ్ దేవిక లేడీ ఫ్యాన్స్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. లేడీ ఫ్యాన్స్ కూడా ప్రత్యేక బేస్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అంటే లేడీ ఫ్యాన్స్ కూడా చాలామంది ఆయన అంటే బాగా అభిమానించే వాళ్ళన్నారు. ఒక్కసారి ఎస్ దేవిక, మీ వెనకాల చాలా మంది అమ్మాయిలు కనబడుతున్నారు. ఒక్కసారి అమ్మాయిలతో మాట్లాడించండి. మహిళల్లో ఎంతో మందికి ఆయన ఎంత ఇష్టం అనేది అందరికీ కూడా తెలుసు అని చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ లేడీ ఎక్కడి నుంచి? మధురానగర్. అంటే మీ ఫేస్ లో ఆ గ్లో తెలుస్తుంది, మీరు ఎన్టీఆర్ గారికి ఎంత ఫ్యాన్ అనేది. అంటే ఎన్టీఆర్ గారి సినిమాలో ఏ సినిమా అంటే మీకు బాగా ఇష్టం? దేవర తర్వాత వస్తున్న మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి మీకు?
I think hit movie. Hit. సాంగ్స్ చూసారా అవి ఇవి? Yeah, Hrithik Roshan. I club song విన్నాను. Yeah, it will definitely hit. You can go there, sir. Sorry. ఇక్కడ చూడొచ్చు, ముఖ్యంగా చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా ఇక్కడికి రావటం జరిగింది రామ్దాస్. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే ఈ బురదలో ఈ పైన వర్షం కూడా పడే సూచనలు ఉన్నాయి. అయినా కూడా ఇక్కడికి వచ్చారంటే వాళ్ళకి ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానం అనేది కూడా మనకి తెలుస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు, ఒక్కసారి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే చిన్న పిల్లల్ని పట్టుకొని ఇక్కడికి వచ్చారు అంటే ఎన్టీఆర్ గారికి ఎంత పెద్ద అభిమానులు అనేది మనకు తెలుస్తుంది. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. అంటే అంత ఇష్టమా మీకు? సో చూడొచ్చు, చిన్నపిల్లలతో సహా ఇక్కడికి రావటం జరిగింది. ఏదైనప్పటికీ ఇది మాత్రం హిట్ అవ్వబోతుంది అన్నట్టుగా అయితే మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్. ఎన్టీఆర్ గారు అంటే అంత ఇష్టమా? అవును, మోస్ట్లీ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో ఫేమ్ ఆల్రెడీ అక్కడ అయిపోయింది కొంచెం. చూడొచ్చు, మాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అభిమానులు మాత్రం ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు రామ్దాస్, అందరూ కూడా ఎన్టీఆర్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు అనేది స్క్రీన్ మీద మనం చూడొచ్చు. అలాగే చిన్న పిల్లలు కూడా ఇక్కడ డాన్స్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చిన్న పెద్ద ఆడ మగాళ్ళు తేడా లేకుండా అభిమానులు అందరూ కూడా ఈ ఈవెంట్కి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఒకవైపు కింద మొత్తం కూడా మనకి బురద కనిపిస్తోంది. ఇక్కడ చూడొచ్చు, బురద కనిపిస్తుంది. వర్షం పడే సూచనలు కూడా అధికంగానే ఉన్నాయి. అయినలు అంటే వారి అభిమానం ఏ విధంగా ఉన్నట్టు కూడా మనం ఆలోచించుకోవచ్చు అని చెప్పొచ్చు. అదేవిధంగా అభిమానులు మాత్రం ఒకసారి దేవిక మీరు అలాగే లైన్ లో ఉండండి. మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం ప్రస్తుతం. ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన లైవ్ ఈవెంట్ దృశ్యాలు ప్రస్తుతం మనం యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ నుంచి ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఒక్కసారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా వేల సంఖ్యలో అక్కడ చేరుకున్నారు. ఎస్, మళ్ళీ కామెంట్ సెక్షన్ వెళ్దాం. కామెంట్లు భయంకరంగా కామెంట్ చేస్తున్నారు. వార్ 2 సినిమా అక్కడ విజయం సాధించి తెలుగు వారి యొక్క గౌరవాన్ని పెంచాలి. గున్ని సంతోష్, రానాషి వార్ 2 హెచ్ఆర్ఎక్స్ వర్సెస్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ అంటూ పెట్టినారు. గద్వాల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, పి షాన్వి పెట్టినారు. గిరి చౌదరి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీఆర్, బెజవాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని పెట్టినారు. డీజే మనీ గాడ్ అంటూ దండం పెడుతున్నాడు. ప్రకాష్ స్మార్ట్, ఎన్టీఆర్ లవ్ ఇస్తున్నాడు. మనోహర్ రెడ్డి ఎన్టీఆర్ అన్న గడ్డ అనేది పెడుతున్నారు. ఇక చాలామంది ఆంధ్రప్రదేశ్ సీఎం, బెజవాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ పెడుతున్నారు. వావ్, తమ అభిమానాన్ని రకరకాలుగా చాటుకుంటున్నారు. చాలామంది ఏపీ సీఎం అంటూ పెడుతున్నారు కామెంట్లు కొత్తగా. కడప ఎన్టీఆర్ ఫ్యాన్స్ గిరి నెల్తారు. ఎస్, ఇక జై ఎన్టీఆర్ మహేష్ అని పెడుతున్నారు. బొమ్మ అదుర్స్ సత్య రామనాథం పెడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీఆర్, గిరి చౌదరి, అఫ్ కోర్స్ కడప ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ 2 సినిమా అక్కడ విజయం సాధించాలి. టీడీపీ ఫ్యూచర్ సీఎం అంటూ పెడుతున్నారు. 2000. ఎస్, కామెంట్లు చదువుదామంటే కూడా చాలా స్పీడ్గా వెళ్తున్నాయి గురు, చాలా స్పీడ్గా వెళ్తున్నాయి కామెంట్లు. అసలు వాటిని పట్టుకుందామన్నా ఆగట్లేదు. వార్ 2 సినిమా అక్కడ విజయం సాధించాలి. రకరకాల కామెంట్లు. కాకినాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంట, మాస్ మాస్ మాస్, ఓ మై గాడ్, చాలా స్పీడ్గా వెళ్తున్నాయి కామెంట్లు. ఫ్యూచర్ సీఎం, ఏపీ సీఎం అంటూ చాలామంది పెడుతున్నారు. నంద్యాల నుంచి పెడుతున్నారు, చిత్తూరు నుంచి పెడుతున్నారు, సింగపూర్ నుంచి పెడుతున్నారు. ఫ్యూచర్ సీఎం ఎన్టీఆర్. ఒంగోలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంట, హిందూపూర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అబ్బబ్బబ్బబ్బా, మామూలుగా లేదు, ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారుగా. ఓవైపు అటు మనం లైవ్ విజువల్ చూస్తున్నాం యూసఫ్గూడ పరేడ్ గ్రౌండ్స్ నుంచి. నిజంగా చాలామందికి అంటే అక్కడ నిర్వాహకులకు సినిమా ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి సినిమా యూనిట్కి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా టెంట్ వేశారు, రెయిన్ ప్రూఫ్ టెంట్ వేశారు, వాళ్ళకి సేఫ్గా ఉన్నారు. కానీ ఇక్కడ ఫ్యాన్స్కి మాత్రం ఎలాంటి ఏర్పాట్లు లేవు. చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఫ్యాన్స్కి ఎలాంటి ఏర్పాట్లు లేవు. వర్షంలోనే ఫ్యాన్స్ ఉన్నారు. సో చాలామంది అంటే వీఐపీ కాకుండా వేరే సెక్షన్లో చాలామంది ఓపెన్ ప్లేస్లో పెట్టారు. వర్షం మేబీ పడకపోయి ఉండొచ్చు, పడొచ్చు. ఎందుకంటే సాయంత్రం వేళలో వారం రోజుల నుంచి హైదరాబాద్లో కంటిన్యూగా రెయిన్ పడుతుంది. మరి ఈ విషయం నిర్వాహకులకి తెలిసే కావాలని లైట్ తీసుకున్నారా అనేది తెలియదు. కొంతమంది ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు నిర్వాహకుల మీద, ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ మీద మండిపడుతున్న పరిస్థితి. ఏదేమైనా ఫ్యాన్స్ ఇవన్నీ కొద్దిసేపు ఉంటాయి, తాత్కాలికంగా ఆ విషయం ఉంటుంది, మళ్ళీ నార్మలైజ్ అవుతారు. మళ్ళీ ఎన్టీఆర్ కనబడగానే రచ్చ చేస్తారు పక్కాగా మనకు అనిపిస్తుంది. యూసఫ్గూడ నుంచి మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం, అప్డేటెడ్ విజువల్స్ అవి. యూసఫ్గూడ్లో ప్రస్తుతం మరికొద్దిసేపట్లో ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. ఎస్, ఫ్యాన్స్ చూద్దాం ఒకసారి.
అబ్బబ్బబ్బా కామెంట్స్ చదువుదామంటే కూడా ఆగట్లేదు బాబు. పిఠాపురం నుంచి అశోక్ ఎన్టీఆర్ ఫ్యాన్. ఓ సీఎం ఎన్టీఆర్ చాలామంది బాబా సీఎం ఎన్టీఆర్ బాబోయ్ అసలు 1500 crores అంట. బా ఏం కామెంట్, 5000 crores. ఫ్యూచర్ సీఎం తారక్ వార్ 2 సినిమా కంటే విజయం సాధించాలి. బ్లాక్ బస్టర్ బొమ్మ బ్లాక్ బస్టర్. ఎమ్మిగనూరు ఫ్యాన్స్ అంట. ఓహో చాలామంది ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో. పల్నాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంట. అస్సలు ఎంత స్పీడ్ ఆగట్లేదు, పట్టుకుందామన్నా ఆపుదామన్నా ఆగట్లేదు. ఈ కామెంట్లు మామూలుగా లేవు. ఇతను ఎవరు అల్లు అర్జున్ పెట్టి లవ్ సింబల్ పెట్టాడు. అన్న ఎన్టీఆర్ అంటే ఇంకోటి పెట్టారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మిగనూరు 1000 crores. జై ఎన్టీఆర్. కర్ణాటక ఎన్టీఆర్ ఫ్యాన్స్ వావ్. ఎందుకంటే కర్ణాటకలో ఎన్టీఆర్ తల్లి పుట్టినూరు కర్ణాటకే. ఎన్టీఆర్కు కన్నడ కూడా బాగా వచ్చు, కన్నడ బాగా మాట్లాడతాడు ఎన్టీఆర్. సో ఆ కన్నడ ప్రేక్షకులు కూడా సుపరిచితమే ఎన్టీఆర్ అంటే. కన్నడ ప్రేక్షకులు ఏంటి గ్లోబల్ వైడ్గా ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ వైడ్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఇండియాలో బాలీవుడ్ కూడా ఎన్టీఆర్ను ప్రేజ్ చేస్తుంది, బాలీవుడ్ కూడా ప్రేజ్ చేస్తారు. అంతమంది ఫ్యాన్స్, అసలు సినిమా ఇండస్ట్రీలోనే ఆయనకు ఫ్యాన్స్, బయట కూడా ఇంకెంతమంది ఉంటారు ఒకసారి గుర్తుకోండి. ఈస్ట్ గోదావరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలామంది. అసలు పేర్లు చదువుదామంటే కూడా కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే ఎవరు పెడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అన్ని కామెంట్లు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్రమ్ సింగపూర్. నా అన్న ఎన్టీఆర్ వార్ వైన్స్ సైడ్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ 2029 సీఎం ఎన్టీఆర్ అంట. అనంతపూర్ నుంచి పెడుతున్నారు ఫ్యాన్స్. కుప్పం ఫ్యాన్స్. అద్దంకి ఫ్యాన్స్. అయ్యో మామూలుగా లేదు. బిగ్ టీవీ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా బిగ్ టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. ఎందుకంటే ప్రతి సినిమాకి సంబంధించి కూడా బిగ్ టీవీ ప్రేక్షకుల ముందుకు ఖచ్చితంగా బిగ్ టీవీ ఏ సినిమా వచ్చినా సినిమాకి సంబంధించిన అప్డేట్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్టీఆర్ కానీ ఎవరైనా అగ్ర హీరోలకు సంబంధించి ఖచ్చితమైనటువంటి మీకు ఎప్పటికప్పుడు పబ్లిక్ పాలసీ ఏంటి, అసలు జనాలు ఏమనుకుంటున్నారు వాస్తవ రూపంలో జెన్యూన్గా మనకు రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కొత్తగా కల్పించి మనం ఏదో హైప్ క్రియేట్ చేయాల్సింది ఏం లేదు. ఆల్రెడీ హైప్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని మనం జనాలు ఏమనుకుంటున్నారు, కామన్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది అది చూపించడమే మా ఇంటెన్షన్ మీకు. అందుకే క్లియర్గా మేము దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. లైవ్ టెలికాస్ట్ ద్వారా అప్డేటెడ్ విజువల్స్, లైవ్ టెలికాస్ట్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూర్యాపేట జిల్లా తెలంగాణ. ఓ వావ్. అసలు తారక రాముడు మా అన్న. చాలామంది ఒంగోలు ఎన్టీఆర్, తారక రాముడు మా అన్న నాగేశ్వరరావు. గుంటూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్, బిగ్ టీవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాయలసీమ రాముడు భీముడు మా అన్న ఎన్టీఆర్ దేవుడు బాగుంది. తారక రాముడు మా అన్న. బాబా మహారాష్ట్ర షోలాపూర్ వావ్. పులివెందుల నుంచి కూడా. గుజరాత్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంట. టీడీపీ మన తెలుగు సినిమా యొక్క గొప్పతనం ఖచ్చితంగా. సో బిగ్ టీవీ థ్యాంక్స్ వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది బిగ్ టీవీని కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ బిగ్ టీవీ. చైతన్య లోకేష్, థ్యాంక్ యూ అండి లోకేష్ గారు. సో డెఫినెట్గా ప్రజల పల్స్ని, అంటే మేము మీ అభిప్రాయాల్ని ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తాం. జనాలు ఏమనుకుంటున్నారు, ఆ వాస్తవ రూపం ఏంటి, అక్కడున్న పరిస్థితులు ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తాతకు దగ్గ మనవడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్రమ్ కర్నూల్. తెలుగు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అద్దంకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లండన్. ఓ మై గాడ్. దుబాయ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కళ్యాణ్ కుమార్. వైజాగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. విజయనగరం ఎన్టీఆర్ ఫ్యాన్స్. గుజరాత్ రాజ్కోట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వావ్. సౌదీ నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంట. ఒక అబ్బాయి పెట్టాడు, పేరు చదువుదామంటే ఆగట్లేదు బాబు. ఒడిస్సా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అంట. ఓహో. అద్దంకి గుంతకల్ పేరు అసలు ఆపుదామన్నా ఆగట్లేదుగా ఎవరం, అంత స్పీడ్గా ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళీ కాలర్ ఎగిరేసే టైం వచ్చింది బాస్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో. ఇది ఒక వరద. కామెంట్లా ఏమనాలి వీటిని, వరద బారినట్టు మారుతున్నాయి కామెంట్లు. ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తుంటే ఒక్కసారిగా తెలుగు ఎన్టీఆర్ మా గుండె చప్పుడు. తమిళనాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మదనపల్లి థండర్స్ పైన. అయ్యో ఆగట్లేదే కామెంట్ చదువుదామంటే కూడా. ఒంగో పెట్టు తారకన్నకి దండం పెట్టు, ఏదో డిఫరెంట్గా పెట్టాడు కామెంట్. బాబు ఒంగో పెట్టు, నుంచోబెట్టు, తారకన్నకు దండం పెట్టు. ఓహో ఓకే. సౌదీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై ఎన్టీఆర్ అంట. అబ్బబ్బబ్బా. శ్రీకాకుళం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తాం ఈసారి, కాలర్ ఎగిరేస్తాం. నంద్యాల ఎన్టీఆర్ ఫ్యాన్స్.
ఆళ్ళగడ్డ బిగ్ టీవీ ఫ్యాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. బిగ్ టీవీకి చాలామంది థ్యాంక్స్ చెప్తున్నారండి. డెఫినెట్గా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఉన్నట్టుగా ప్రస్తుతం అక్కడ ఏంటి కామన్ ఫ్యాన్ అంటే ఒక సాధారణ అభిమాని ఏమనుకుంటాడు, అభిమానుల గుండెల్లో ఏముంది, అభిమానులు ఎలా రియాక్ట్ అవుతున్నారని చూపించడమే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం సినిమా రిలీజ్ అయిన సందర్భంగా. సో వాస్తవానికి అక్కడ ఏంటి పరిస్థితులు ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ మీరు జై ఎన్టీఆర్ పెడుతున్నారు, బాగానే ఉంది. బట్ సినిమా ఎలా ఉండబోతుంది అది చెప్పండి మాకు. సినిమా ఎలా ఉండబోతుందో అది చెప్పండి. కొంతమంది మనం మళ్ళీ ఆ గ్రౌండ్స్కి వెళ్దాం. అప్పుడే ఊగుతున్నారు, స్టెప్పులు వేస్తున్నారు. అదిగో చూడండి ఆ విజువల్స్ చూడండి, లైవ్ విజువల్స్ అవి. కొంతమంది డ్యాన్సులు మొదలెట్టారు. ఒక్కసారి దేవిక ఏంటి అప్పుడే షేకింగ్ రాకింగ్ అన్నట్టుగా ఊగుతున్నారు ఫ్యాన్స్. చాలామంది రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు. ఒక్కసారి మీ వెనకాల కొంతమంది ఊగుతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ రచ్చ ఏంటో కనుక్కోండి. ఒకసారి ఆ ఫ్యాన్స్ చాలా హంగామా చేసినట్టుగానే కనబడుతుంది. ఎస్ రామ్ దాస్, నిజంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే వేరే లెవెల్ అనేది మాత్రం వీళ్ళు నిరూపించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత బురదలో వర్షం వచ్చే సూచనలు ఉన్నా కూడా వీళ్ళు ఇక్కడ డాన్స్ చేస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఎందుకంటే అభిమానం అంటే ఏ విధంగా కానీ మనం కవర్ చేస్తుంటే కొంచెం సిగ్గుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఇందాక నుంచి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ కూడా. ఎంత ఇష్టం మీకు ఎన్టీఆర్ అంటే ప్రాణం అండి. మా శ్రీకాకుళం అండి, శ్రీకాకుళం టెక్కల నుంచి వచ్చానండి. టెక్కల నుంచి ఇక్కడికి చూడొచ్చు రామ్ దాస్, శ్రీకాకుళం నుంచి కూడా ఈయన ఇక్కడికి రావటం జరిగింది. కేవలం ఈవెంట్ కోసం ఇక్కడికి వచ్చారనేది కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. సో మీరు శ్రీకాకుళం నుంచి వచ్చారు కదా? మాది శ్రీకాకుళం జిల్లా అండి, టెక్కల ఐడియా ఉందిగా, వచ్చినాడు గారు. అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చానండి. ఎన్టీఆర్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. అతను ప్రీ రిలీజ్ ఈవెంట్ కింద వచ్చాను. యాక్చువల్గా అన్నయ్యకి వెళ్ళాలని చాలా ట్రై చేశాను, బట్ అంత అవకాశం కదా. క్రౌడ్ చూశారు కదా, ఈసారి వారు మాత్రం వన్ సైడ్ అయిపోద్ది. ఇంకా బాక్స్ అయిపోద్ది, బాక్స్ ఆఫీస్ అయిపోద్ది. ఈసారి మామూలుగా ఉండదండి. రితిక్ కోసం కూడా ముంబై మొత్తం ఉనికిపోద్ది. ఆగస్ట్ 14 కూలీ రిలీజ్ అవుతుంది, వార్ 2 రిలీజ్ అవుతుంది. కానీ చాలా మంది కూలీ హిట్ అవుతుంది అంటారు. కానీ మా అన్న ఉన్నాడు ఎన్టీఆర్, పవర్ హౌస్ అక్కడ కాదు, ఇక్కడ ఉంది పవర్ హౌస్. ఒక సెంటిమెంట్ ఉంది, మా అన్నకు ఒక సెంటిమెంట్ ఉంది. కాలర్ ఎత్తు, హిట్ కొట్టు. బాలీవుడ్ కి కలెక్షన్ లో వరదేందో చూపిస్తాం దీంతో. ఇప్పుడు చూసుకోండి, రాసుకోండి, జై ఎన్టీఆర్. వచ్చే వార్ 2 అయినా, నెక్స్ట్ వచ్చే డ్రాగన్ అయినా, నెక్స్ట్ వచ్చే ఎన్టీఆర్ త్రివిక్రమ్ అయినా మొత్తం బ్లాక్ బస్టర్ ఎన్టీఆర్. నెంబర్ 1 బాక్స్ ఆఫీస్. అభిమానులందరూ మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అంటూ కూడా వాళ్ళ మాటల్లో మనం వినడం జరిగింది. కానీ ఏర్పాట్లు మాత్రం సరిగ్గా లేదు. అభిమానులందరూ కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఏర్పాట్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఈ వర్షం కారణంగా నిన్న రాత్రి అర్ధరాత్రి భారీ వర్షంతో ఒక్కసారిగా ఈ నేల మొత్తం ఏ విధంగా అయిందనేది కూడా మనం చూడొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా వారం రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా బురదతో నీటితో నిండిపోయిన పరిస్థితి. అలాగే ఈ గ్రౌండ్ కూడా అదే విధంగా ఉన్నప్పటికీ మాత్రం యాజమాన్యం అంటే ఈ ఈవెంట్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఇక్కడ కరెక్ట్ కాదు, ఇది కేవలం ఎన్టీఆర్ సినిమా వచ్చినప్పుడే ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు అంటూ కూడా అభిమానులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఇంకా ఇప్పటికీ ఒక్కసారి ఆ ఫ్యాన్స్ సంగమా చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ కొనసాగుతోంది. యూసుఫ్ గూడ గ్రౌండ్స్ నుంచి ప్రస్తుతం మనం లైవ్ ఫుటేజ్ చూస్తున్నాం. ఒకసారి కామెంట్ సెక్షన్లోకి వెళ్దాం. కాలర్ ఎగరేస్తూ చెప్తా మూవీ మాత్రం ఇప్పటివరకు ఎన్ని రికార్డులు అన్ని మడత పెట్టుకొని పోతాయంటూ దేవా అంటున్నాడు. అమలాపురం పెంబడి సాయిబాబు ఎన్టీఆర్ ఫ్యాన్స్, అలాగే ఏలూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ పెడుతున్నారు.
ఇక జై ఎన్టీఆర్ కోడూరు మటన్